జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం కదా. కటారి శంకర్ గారు, కొత్తపట్నం ఎంపీ అంజిరెడ్డి గారు, లంకపోత అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కస్కూరి తాజన్ గారు, మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు, కార్పొరేషన్లో జడ్పీటీసీ శారద గారు, కొత్తపట్నం జడ్పీటీసీ, మన రమణమ్మ, పెద్దపల్లి కోటేశ్వరరావు, ఇందిర, పెద్దవాళ్ళందరికీ, ఇంతియాజ్, వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, అందరికీ నమస్కారం. ఒలి కూర్చోండి. ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరు నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేము అందరమే ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. వాడిని ఏదో ఒకటి చేస్తారు. వాడి భార్య మీద ఫోటోలు పెడతారు, వాడి చెల్లెల మీద పెడతారు, వాడి దాని మీద పెడతారు, హింసిస్తారు. పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్కి పోతావు, నిన్నే లోపలికి పెడతారు. అది కూడా అంటే మంచోళ్ళు కూడా బతకనేది, వ్యాపారస్తులను బతకనేరు, మంచోళ్ళు కూడా బతకనేరు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా మీడియా వాళ్ళకి నమస్కారం చేసుకొని తెలియపరిచేది, ప్రతి దాన్ని మీరు ఏదైతే న్యాయం అనుకుంటారో, ఏదైతే ధర్మం అనుకుంటారో దాన్ని చూపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ ఈ సమావేశానికి రాలేకపోయినటువంటి ఈ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా తెలుసుకునేటువంటి వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా ఎవరు భయపడద్దు, దేనికి బెదరవద్దు. ఇంతకన్నా పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళు ముస్లింస్, లేకుంటే బ్రిటిష్ వాళ్ళు, లేకుంటే ఇంకొకరు, ఆ సామ్రాజ్యవాదులు కూడా కాలగర్భంలో సర్వనాశనం అయిపోయారు దుర్మార్గం చేస్తే. ఇది ప్రజాస్వామ్యం, అది రాచకం కాదు. దుర్మార్గమైన ప్రభుత్వాలు కత్తి తీసుకొని ఎవడికి కత్తి యుద్ధం వస్తే, ఆ తర్వాత ఎవడు తుపాకి పట్టుకుంటే, ఆ తర్వాత ఎవడు బాంబు తయారు చేస్తే ఆ రాజ్యాలు వచ్చినాయి. ఇప్పుడు అదే బలం అంటే ఆ రాజ్యాలు వచ్చినాయి, ఆ రాజ్యాలు కూడా కూలిపోయినాయి, సర్వనాశనం వచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనగా అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా పరిపాలనలోకి వచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళని చూసి, అటువంటి వాళ్ళని చూసి భయపడి బెదిరి అదిరి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఈ నియోజకవర్గం వరకు మాకు కొద్దిగా
పెద్ద నాయకుల్లాగా ఉండి పెద్ద దిక్కుగా ఉండే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటూ కార్యకర్తలందరికీ కాపాడుకునే దానికి విశ్వ ప్రయత్నం చేసి మీకు ఎలాంటి నష్టం లేకుండా మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని దానికి మీడియా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. ప్రతి ఒక్కరిని చూడగానే నవ్వుతూ పలకరించేటువంటి చుండూరు గారికి పెద్ద బాధ్యతలు వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త వైసీపీ పార్టీ తరఫున గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వడం అందరం కూడా మనందరం కూడా స్నేహితులుగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ సహకరించాలి. ఈ సందర్భంగా రెండే మాటలు చెప్పి మీ దగ్గర నేను చాలా రవిబాబు గారు 20 సంవత్సరాల కిందటనే ఒంగోలు అసెంబ్లీకి 2004లో బీఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేనేదో చాలా పెద్దవాడిగా చెప్తున్నాను. భగవంతుడు 20 సంవత్సరాల తర్వాత ముందు సమన్వయకర్తగా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆయన పనిదాన్ని అందరినీ కలుపుకోగలిగిన మనిషి. నేను ఆయన మీద పొగట్టం కాదు. నేను 80లో ఉద్యోగం చేసుకుంటూ మన ముఖ్యమంత్రి పిలిచి ఒక క్యాబినెట్ మంత్రిని తీసేసి నాకు బీఫామ్ ఇస్తే నేను బస్సులో పోయి టికెట్ తెచ్చుకుని ఉద్యోగం రాయని చేస్తే ఫస్ట్ మద్దిపాడు మండలంలో చుండూరు వెంకటేశ్వర గారు 5,000 నాకు చందా ఇచ్చారు. ఆ రుణం చుండూరు రవిబాబు గారికి రానున్న రోజుల్లో తీర్చుకుంటాను. ముఖ్యంగా అప్పుడున్న ఖర్చు 70,000 అసెంబ్లీగా నేను ఎమ్మెల్యే కాబట్టి నా ఖర్చు 70,000. ఇవాళ ఒక ఇంటికి కూడా చాలు. అయినా రవిబాబు కష్టపడే మనస్తత్వం, కలుపుకునే మనస్తత్వం, ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గాని కానివ్వండి, కార్పొరేటర్ మేడం గారు కానివ్వండి, ఎంపీ అంజిరెడ్డి గారు కానివ్వండి, మనం ముఖ్యంగా కట్ట రవిశంకర్. నేను చాలా సంతోషపడతాను రవిశంకర్ గారు. ఒక సంవత్సరం రోజులు నగరాధ్యక్ష పదవి రాల. ప్రతిరోజు చూసేవాడిని మా శంకర్కి నగరాధ్యక్షుడు ఎప్పుడు వస్తుంది అనేటువంటి జంకే వెంకటరెడ్డి గారు అడిగేవాడిని వాళ్ళు. అలాంటి నగరాధ్యక్షుడు ఉన్నాడు. అదేవిధంగా డిప్యూటీ కొత్తపట్నం కానీ ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు, రామనారెడ్డి వీళ్ళిద్దరూ చాలా చిరకాల మిత్రులు. వీళ్ళందరూ కూడా అదేగాక మీడియా మిత్రులు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరం కూడా రవి గారికి మంచి పేరు వచ్చేటట్టుగా మనందరం కూడా చేసుకొని రానున్న కాలంలో వైఎస్ఆర్ పార్టీకి ఒంగోలు అసెంబ్లీ పూర్వవైపు తీసుకురావాలా, ఆయనకి మంచి మేలు జరగాలని భగవంతుని కోరుకుంటూ మనం అంజిరెడ్డి సుదీర్ఘంగా చెప్పారు. కష్టం ఉన్నప్పుడే ఎప్పుడైతే బాల్ కింద వేస్తారో అప్పుడే బాల్ పైకి. అందువల్ల అవన్నీ మామూలే. మనం తెలిసి ఇందిరాగాంధీ ఓడిపోయారు, ఓడిపోయారు, జయలలిత గారు ఓడిపోయారు. ఎంతో మంది కాలగర్భంలో ఎంతో మంది గెలుస్తూ ఉంటారు, ఓడుతూ ఉంటారు. కానీ మనం ఏంటంటే కొన్ని కష్టాలు వస్తాయి. మన నాయకుడికి మనం ఆయన వెన్నంటి నడవాలా, మంచి సలహాలు చెప్పాలా, ఆయన ముందుకు నడిపించాలా, ఆయనకు ఉన్నత పదవి రావాలి. మనందరం కూడా కోరుకుంటూ మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చి మరి ప్రజలకు మేము జరగాలని కోరుకుంటూ మేము కోరుకుంటాం. ముఖ్యంగా సార్ ఉంటుంది ఒక్క నిమిషం అందరూ కొంచెం అనుకుంటే అందరూ వస్తారన్నా. అదే నా బాధ కూడా